హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు మిమిక్రీ లక్ష్మీపతి, చిత్తూరు డిస్టిక్. ఈ వీడియో వచ్చేసి మన తెలుగు సినిమా ఆర్టిస్టులు అందరూ కలిసి ఎగ్జామ్ రాయడానికి ఒకే ఎగ్జామ్ సెంటర్లో ఉంటే ఎలా ఉంటుంది, జస్ట్ నవ్వుకోవడం కోసం మాత్రమే వీడియో. ఇన్విజిలేటర్గా కొండవలస లక్ష్మణరావు గారు ఉంటే ఎలా ఉంటుందో చూద్దాము. ఇదిగే ఏటనుకుంటున్నారేటి? నేను ఆశామేసే ఇన్విజిలేటర్ని కాదు. ఎవరైనా తల్లులు తిప్పారంటే కబడ్డీ కబడ్డీ ఆడుకుంటున్నా, అర్థమవుతుందే? ఏంటి ప్రకాష్ రాజు గారు 10 నిమిషాలు లేటుగా వచ్చారు, ఏమైంది నీకు? మరి అదే నాకు మండవి. 1 గంట ముందే వచ్చాను సార్, కానీ హాల్ టికెట్ మర్చిపోయి వచ్చాను. మళ్ళీ తీసుకురావడానికి లేట్ అయింది. నేను చేసింది తప్ప? చెప్పండి చెప్పండి సార్, నేను చేసింది తప్ప? ఏటి బాబు, ఇప్పుడు నిన్ను ఎవరేమన్నారని నువ్వు వేడిస్తున్నావే? వెళ్ళి కూర్చొని ఎగ్జామ్ రాయి. ప్రకాష్ రాజు గారు లేట్గా వచ్చినట్టున్నారు, ఇదిగో స్లిప్ తీసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ చెప్పడం కాదు బ్రదర్, ఆ స్లిప్ తీసుకొని 3 చేసి ముగ్గురికి ముగ్గురిని ఇంకో ముగ్గురికి ఇవ్వమని చెప్పు. అలా స్లిప్లు మయమైపోవాలి అంతే. ఇదిగో ఎవరెక్కడే? మాటలు తప్పితే మనిషి కనబడట్లేదే, ఎవరెక్కడ ఉన్నదే? అన్నాయ్ బుచ్చక ఒక్క స్లిప్ అడిగానన్నా, ఇంకొక స్లిప్ ఫ్రీగా ఇచ్చేసారన్నా. ఇక్కడ ఎవరు లేరనుకో, స్లిప్లు అయ్యి నాకే వేసేస్తున్నారన్నో. వీళ్ళందరూ స్లిప్పులు పంచుకుంటుంటే మోటివేటర్ స్పీకర్ బ్రదర్ షెఫీ గారికి కోపం వచ్చేస్తుంది అనమాట. సమయం 10:30 నుంచి ఆ స్లిప్ నాకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ స్లిప్ ఇవ్వడం లేదు. మళ్ళీ ప్రయత్నం చేయి. ఎందుకు సతమతం అయిపోతున్నావు? మళ్ళీ ప్రయత్నం చేయి. ఫలితం లేకుండా పోదు, ఖచ్చితంగా ఫలితం దొరుకుతుంది. మళ్ళీ ప్రయత్నం చేయి. పక్కన ఉన్నటువంటి బాలయ్య బాబు గారికి అయితే స్లిప్పులు చాలా వచ్చేసాయి. అప్పుడు బాలయ్య బాబు గారు ఇలా అంటున్నారు: ఒరే, నేను కాపీ కొట్టడం మొదలు పెడితే ఏ ప్రశ్నకు ఏ జవాబు రాశానో కనుక్కోవడానికి వారం పట్టుద్ది. మర్యాదగా ఏ ప్రశ్నకు ఏ స్లిప్ రాయాలో సరిగ్గా చెప్పండి. అలా అనేసరికి మన ప్రభాస్ గారికి అయితే ఒక్క స్లిప్ కూడా అందమన్నమాట. అప్పుడు ప్రభాస్ గారు ఇలా అంటున్నారు: వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే మొగిడంటూ ఎవరైనా స్లిప్పుల కోసం ఎగబడితే దెబ్బకో తలకే చూపిన బెంచీలకు బలవుతారు. అయితే ఎన్టీఆర్ గారు స్లిప్పుల మీద స్లిప్పులు బాగా రాసుకుంటూ ఇలా చెప్తున్నారు: మనం రాసేది అబద్ధం, ఈ స్లిప్పే నిజం. ఆ స్లిప్ రాయాలంటే సముద్రం అంతా ధైర్యం ఉండాలా, రాసేటప్పుడు తప్పించుకునేంత తెలివి ఉండాలా. ఉందా? ఇంతలోనే స్క్వాడ్ వస్తుంది అనమాట. స్క్వాడ్ వచ్చేసి మనకి చంద్రబాబు నాయుడు గారు: ఏం తమ్ముళ్ళు, ఎలా ఉంది మన దెబ్బ? అస్సలు అనుకోలేదు కదా మీరు స్క్వాడ్ పక్క రాష్ట్రం నుంచి వస్తుందని. మరి ఇదే దెబ్బ అంటే మర్యాదగా మీ హాల్ టికెట్లు ఇచ్చేసి ఇక్కడి నుంచి అందరూ బయలుదేరి వెళ్ళిపోండి అనగానే మన కమీడియన్ పిచ్చుకుట్టుడు సుధాకర్ గారు ఇంట్లోనే ఎవరబ్బా స్క్వాడ్కి ఇన్ఫార్మ్ చేశారని ఆలోచిస్తున్నాడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎలా ఉంది మన దెబ్బ? నాకు ఒక్క స్లిప్ కూడా రాకుండా చేశారు, అందుకే స్క్వాడ్ని పిలిచి పట్టించేశాను నేను. ఒరే నీ అబ్బాయి, లేక లేక ఒక స్లిప్ వస్తే అది రాస్తున్నప్పుడే స్క్వాడ్ని పిలిచావా? రాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.